జూలై నుంచి రైతు భరోసా అట. పంట వేసిన వారికే సాయం, కౌలుదారులు అఫిడవిట్లు తీసుకుంటేనే అర్హత, 600 రుణమాఫీ ఖాయం, నకిలీ విత్తనాలు అమ్మితే జైలుకే. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసనసభ ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని, వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేసే వారందరికీ రైతు భరోసా అమలు చేయబోతున్నామని, జూలైలో ఎకరానికి 7,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని చెప్పారు. రైతుల నుంచి అఫిడవిట్ తీసుకుంటేనే కౌలుదారులకు భరోసా సాయం అందిస్తామన్నారు. ఇప్పుడు రైతుల దగ్గర నుంచి అఫిడవిట్ తీసుకోవాలి అని అంటే కౌలు రైతులు వెళ్ళి రైతులను అడిగితే ఆ భూమి ఉన్న ఆ రైతు కావచ్చు, ఆ భూస్వామి కావచ్చు, అఫిడవిట్ ఇస్తాడా? ఇది చాలా 1% కూడా ఇవ్వరు. ఎందుకంటే ఇంతకాలము కేసీఆర్ అనేటోడు ఎవరికైతే భూమి ఉందో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిండు. ఏమయ్యా కౌలు రైతులకు వేయకపోతే అంటే కౌలు రైతులకు మాకేం సంబంధం, రైతులు కౌలు రైతులే చూసుకోవాలి అన్నాడు. మరి ఈనాడు ఇంటర్వ్యూలో తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్న దాని ప్రకారంగా కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన దానికి ఇప్పుడు మీరు చెప్తున్న దానికి ఏం తేడా ఉంది? సరే, ఇది ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పిండ్రో, ప్రభుత్వం అయితే ఇంకా ఒక పాలసీ అన్నది బయటికి రాలే, ప్రభుత్వ గైడ్ లైన్స్ అనేది బయటికి రాలే. ఇక్కడున్న లైన్ గురించే నేను మాట్లాడుతున్నా. ఒకవేళ మీరు ఆ ఆలోచనతో కనుకుంటే విరమించుకోండి. కౌలు రైతులు ఎవరు అన్నది గ్రామ సభ పెట్టి ఎవరి భూమి ఎవరు సాగు చేస్తున్నారో లెక్క తేల్చి ఆ కౌలు రైతులకు ఇచ్చే ప్రయత్నం చేయండి. అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, కనుక్కోవడానికి ఇంకోటి కాదు. జస్ట్ గ్రామ సభ పెట్టాలి, ఈ పంట ఈ సీజన్లో ఎవరు సాగు చేస్తున్నారు, అయిపోయి. సో ఇప్పుడు కౌలు రైతులు పోయి రైతుల దగ్గరకు పోయి అఫిడవిట్ సార్ నాకు 7,500 రూపాయలు వస్తాయి గవర్నమెంట్ ఇస్తుందంటే ఆయన ఊరుకుంటాడా? మొన్నటిదాకా ఆయన అకౌంట్లో పడ్డాయి కదా, ఆయన ఉత్తగానే రాసి ఇచ్చేస్తాడా అఫిడవిట్? 15 ఆగస్టు లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం ఖాయమని తెలిపారు. వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా బ్యాంకుల నుంచి చిన్న సన్నకారు రైతులందరికీ రుణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మీరు ఒక పని చేయండి, ఎవరికి వేయాలండి రైతు భరోసా? ఎవరైతే పంట సాగు చేస్తున్నారో వాళ్లకు మాత్రమే రైతు భరోసా పడాలి. చలో, పంట పండించిన రైతుకే వేయండి, వ్యవసాయం చేసిన రైతుకే వేయండి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, ఎవరైతే ఆ పొలంలో దిగినరో, ఎవరైతే ఆ మట్టిలో దిగి ఈ దేశానికి అన్నం పెడుతున్నాడో ఆ రైతుకు మాత్రమే ఇవ్వండి. దానికోసం ఏం ప్రణాళిక రూపొందించాలో ప్రణాళిక రూపొందించండి. వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా బ్యాంకుల నుంచి చిన్న సన్నకారు రైతులందరికీ రుణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం కొనకపోయినా రైతుల పంటలకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపడతామన్నారు. పంట నష్టపోయిన సందర్భాల్లో రైతులను ఆదుకునేలా పంటల బీమాకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని, ఈ వానాకాలం నుంచి అమలు చేస్తుందని పేర్కొన్నారు. సో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలట ఇవి. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు, రుణమాఫీ ఏది, భరోసా ఏది, పంటల బీమా ఏది, నష్ట పరిహారం ఏది, రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు. రైతుల కోసం భారీ హామీలు ఇచ్చారు, వాటి అమలు తీరు ఎలా ఉంది? రైతులను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో హామీలు ఇచ్చింది. వాటికి భారీగా నిధులు అవసరం. 2 లక్షల రుణమాఫీకే 40,000 కోట్లకు పైగా కావాలి. ఎఫ్ఆర్బిఎం పరిమితి దృష్ట్యా రుణం రాదు, రాష్ట్రానికి ఆదాయం తగ్గింది, వీటిని అధిగమించి రుణమాఫీ చేయాలి. రైతు భరోసా, పంటల బీమా విధి విధానాలపైన దృష్టి సారించాం, ధాన్యానికి బోనస్ను ప్రకటించాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నదంటే రైతు రుణమాఫీ 40,000 కోట్లను ఒక ఆయన అంటాడు, 50,000 కోట్లను ఒక ఆయన అంటాడు. ఇప్పుడు మీరు 3 టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి. క్రాప్ లోన్స్ ఉంటాయి, పంట రుణాలు, టర్మ్ లోన్స్ ఉంటాయి, గోల్డ్ పాస్బుక్లు పెట్టిన గోల్డ్ లోన్స్ ఉంటాయి. ఈ అన్నింటికి ఇవ్వాలి అని అంటే ఈజీగా అవుతుండొచ్చు 30-35,000 కోట్లు. వీళ్ళు ఇంకా 5,000 కోట్లు పెట్టి ఇది పేద ఇది అన్నట్టుగా చెప్తా ఉన్నారు. మీరు పంట రుణాలు మాఫీ చేస్తామన్నారు. మరి ఓన్లీ పంట రుణాలే మాఫీ చేస్తే 15-20,000 కోట్లలో అయిపోద్దని ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. సో ఏ రుణాలు మాఫీ చేస్తామన్నది కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి. 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష రుణమాఫీయే సరిగ్గా చేయలే, మేము 2 లక్షల మాఫీ ఖచ్చితంగా అమలు చేయాలనే సంకల్పంతోనే ఉన్నాం. ఒకే దఫా మొత్తం రుణమాఫీ చేయాలని సీఎం చెప్పారు. నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుపైన దృష్టి సారించాం. దీంతో పాటు మార్గదర్శకాలు తయారు చేస్తున్నాం. రాష్ట్రంలో రైతులు తీసుకున్న 2 లక్షల లోపు పంట రుణాలపైన వాస్తవ గణాంకాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించాం. ఎన్నికల కోడ్ ముగిశాక దీని కటాఫ్ తేదీపైన మంత్రి మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. దీన్ని ముఖ్యమంత్రి ప్రకటిస్తారు. రైతు బంధును 5 ఎకరాల లోపు వారికి ఇస్తామన్నారు, అందరికీ వేశారు. రైతు భరోసా అందరికీ ఇస్తారా?
సంక్షేమం నిరుపేదకు వెళ్ళాలి, చేయూత అర్హులకు అందాలి. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధుకు 6 సంవత్సరాల్లో 80,450 కోట్లు అందిస్తే అందులో పంటలు వేయని వారికి 25,000 కోట్లు ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ 30% ఎబో అసలు వ్యవసాయమే చేయని వాళ్ళకి పైసలు పోయినాయి. రైతు భరోసా 5 ఎకరాల లోపు వారికి సాయం అందించాలనే సూచనలు వస్తున్నాయి. రైతు బంధు కొనసాగుతున్న పథకం కాబట్టి దాన్ని యథాతథంగా అమలు చేద్దామని సీఎం చెప్పారు. రైతు భరోసాలో మార్పులు చేయాలి అనుకుంటున్నాం. ఎన్ని ఎకరాల వారికి వర్తింపజేయాలనే దానిపై మంత్రిమండలి నిర్ణయిస్తుంది. పరిమితి విధిస్తే భారీగా భూములున్న వారికి సాయం రాదు. నాకు కూడా సాయం అందదు. నేను అందుకు సిద్ధంగా ఉన్నాను. మీకెందుకు సాయం? మీకెందుకండి సాయం? దానికి రకరకాల గైడ్లైన్స్ రూపొందించాలి. రకరకాల గైడ్లైన్ ఒక్కసారి మనం స్ట్రిక్ట్గా ప్రణాళికాబద్ధంగా గైడ్లైన్స్ రూపొందిస్తే ఎవరికి ఇవ్వాలనేది అది కంటిన్యూ అవుతుంది. పంటల బీమా అమలుకు మార్గదర్శకాలు సిద్ధమయ్యాయా? అకాల వర్షాలు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో పాటు తెగుళ్లు, కరువు వల్ల పంటలు నష్టపోయిన వారిని ఆదుకునేలా ఈ పథకం ఉంటుంది. పంట దిగుబడులు తగ్గినా, పంట వేయలేని పరిస్థితులు ఉన్నా సాయం అందాలి. ఈ పథకానికి 3,500 కోట్ల మేర ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యాం. దీనిపై టెండర్ డాక్యుమెంట్ తయారవుతోంది. బీమా కంపెనీల కోసం కాకుండా రైతులకు మేలు జరిగేలా విధి విధానాలు ఉంటాయి. గతంలో అప్పు తీసుకున్న వారికే సాయం అందేది. ఇది బీమా కంపెనీలకు లాభం తెచ్చింది. కొత్త పథకం అలా ఉండదు. దీనిపై మేము పెట్టిన షరతులకు అంగీకరించే కంపెనీలనే ఎంపిక చేస్తాం. ఇది మంచి నిర్ణయం. ఎందుకంటే పంట నష్టపోతే ప్రభుత్వాలు కొంత ప్రీమియం చెల్లిస్తే రైతులకి ఎంతో కొంత అమౌంట్ వస్తుంది పంట నష్టపోయిన రైతులకి. ఇది దేశవ్యాప్తంగా ఉన్నది. సరే, కేంద్రం తెచ్చిన పథకం కొన్ని రాష్ట్రాలు తీసుకునే, కొన్ని రాష్ట్రాలు తీసుకోలే. కేసీఆర్ అయితే ఇక అసలు మధ్యలోనే వదిలేసి పడేసిండు. అసలు పంట బీమా అన్నది కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చరిత్రలోనే లేదు. చివరికి రైతులు కట్టిన ప్రీమియం డబ్బులు కూడా వాడుకున్నాడు దుర్మార్గుడు. వరికి బోనస్ ఇస్తామన్నారు, కానీ సన్న రకాలకే ప్రకటించి దొడ్డు వడ్లకు ఎందుకు మినహాయించారు? రాష్ట్రంలో భవిష్యత్తులో సన్న రకం బియ్యం ఉత్పత్తి చేసి రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేయాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నారు. దీనికోసం వాటి ఉత్పత్తిని పెంచాలి. ఇందుకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. దీన్ని దిగుబడి తక్కువగా వస్తుంది. దీంతో రైతులు సాగుకు వెనకాడుతున్నారు. ఎక్కువ దిగుబడి వస్తుందని దొడ్డు వడ్లనే వేస్తున్నారు. వారిని ప్రోత్సహించేందుకు ప్రాథమికంగా సన్న వడ్లకు బోనస్ ప్రకటించాం. అవసరాన్ని బట్టి దొడ్డు వడ్లకు వర్తింపజేస్తాం. సో ఇట్లా నిన్న వ్యవసాయ శాఖ మంత్రి కొన్ని విషయాల మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారనమాట. చూద్దాం ఏం చేస్తారు ఈ రైతు భరోసా, రుణమాఫీ వీటి మీద.